కాంగ్రెస్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు చేసినటువంటిది రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణంతో పాటుగా దేశీయ వీటి ఆధారంగా ఆ 1.4% మారటం వల్ల అధికారంలోకి రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో చంద్రబాబు నాయుడు వచ్చాడు అన్నారు. అంటే ఇంత స్పష్టంగా మనకు ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచన సోదరులు మనం చెప్పేటువంటి అంశాల మీద మూడు మారటం అనేటువంటి జరుగుతున్న తర్వాత కూడా ఈ దురదృష్టవశాత్తు ఇంకా మనం ఈ సభలు జనాలు ఇంకొక విషయం ఏంటంటే అంత జనాలు ఇచ్చినటువంటి ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్కి 2019లో అసలు 0 సీట్లు వచ్చాయి. మొన్న మనం ఉత్తుంగ తరంగంగా ఎగిసిపడినటువంటి కేసీఆర్ కి 39 స్థానాలు పరిమితమయ్యాడు. కాబట్టి ఈ జనాల రాజకీయ పార్టీ కాబట్టి కనీసం కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలు రాజకీయ పార్టీలు చేస్తే వాళ్ళ యొక్క స్థాయి అనేటువంటిది పెరుగుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. ఇక్కడ శాంతి ప్రసాద్ గారు నిన్న ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే సిద్ధం సభ వేదికగా మేనిఫెస్టో వాయిదా వేశారు. అయితే 55,000 కోట్ల రూపాయలు తనకి సంబంధించిన ఇప్పుడు దాకా ఇస్తున్నటువంటి పథకాల వల్ల ఖర్చు అవుతుంది. అట్లాగే చంద్రబాబు గారు ఇప్పుడు ఇస్తున్న సూపర్ 6 హామీల ప్రకారం అయితే 73,000 కోట్ల దాకా అవుతుంది, 72,000 కోట్లేమో. ఆ తర్వాత మొన్న 50 ఏళ్లకే పెన్షన్ బీసీ ఎస్సీ ఎస్టీలకి, ఇది బీసీలకు అనుకుంటా 4,000 రూపాయల పెన్షన్ అన్నటువంటి దానిలో ఇంకో 13,000 కోట్లు అవుతుంది. అవి మొత్తం కలిపితే 87,000 కోట్లు, ఈ 50 కలిపితే 1,30,000 కోట్ల రూపాయల దాకా అవుతుంది అన్నటువంటి లెక్కలు చెప్పుకొచ్చారు నిన్న. ఇది ఉమ్మడిగా ఆలోచన ఆ స్థాయిలో మనం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నామా, ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా? మీకు గత డిబేట్ లో కూడా చెప్పాను సాయి గారు, ఏ పార్టీకి ఆ పార్టీ ఆ వాళ్ళ ఎజెండా ఉంటుంది, కానీ పొత్తులో ఉన్నప్పుడు కామన్ ఎజెండా ఉంటుంది. కానీ ప్రభుత్వం అదైతే అందరి ఎజెండా కిందకే వస్తుంది కదా, ఇవ్వడం అయితే అందరికి తరపునే కదా ఇచ్చినట్టే కదా. అది రేపు మా కామన్ మినిమం ఎజెండా వచ్చే వరకు మీరు వెయిట్ చేసి చూస్తే మీకు బహుశా అంటే ఇప్పుడు తెలుగుదేశం మెయిన్ వైసీపీ సోలోగా ఉంటుంది కాబట్టి అది ఈ హామీ అని ఇవ్వచ్చు. ఇక్కడ మేము ముగ్గురు కలిపి వెళ్తున్నప్పుడు మా ముగ్గురు ఆలోచనలు పేపర్ మీద పెట్టి మేనిఫెస్టో తయారు చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మొన్న 6 అన్నారు, మొన్న ఒకటి బీసీలు 7. ఇప్పుడు ఆ 7 లో మళ్ళీ తీసేస్తారు అంటే ఆ 7 తో పాటు మీ కూడా కలిపి మళ్ళీ 7 మళ్ళీ మీరు 6 మళ్ళీ బీజేపీ వస్తే ఇంకో 6 కలిపి మళ్ళీ ఎట్లుంటాయి అట్లా ఉన్నప్పుడు ఈ 7 కామన్ గా ఉండాలి కదా. చెప్పండి. ఇప్పుడు మీ ఎజెండా గురించి మీ యొక్క మేనిఫెస్టో గురించి ఎక్కువ మాట్లాడు. మా మేనిఫెస్టో ఎట్లా ఉంటుందనే దానికి మీరు ఎదురు చూడండి. ఎందుకంటే నిన్నటి సభలో మీరు ప్రకటిస్తున్నారు, ఎందుకు ప్రకటించలేదు మీకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకు బహిరంగంగా మాట్లాడుకోవటం అది ఏంటంటే కూవిమర్శ లాగా ఉంటుంది. అది నేను మాట్లాడితే కూవిమర్శ లాగా ఉంటుంది. ఇందాక రవిశంకర్ గారు చూపించారా మ్యాటర్ గురించి మాట్లాడినప్పుడు అంత దరిద్రంగానే ఉంటుంది. అయితే గ్రీన్ మ్యాటర్ గురించి నేను మాట్లాడాలి. అన్ని సోషల్ మీడియాలో వచ్చింది, అన్ని పత్రికల్లో వచ్చింది. అసలు గ్రీన్ మ్యాటర్ అనేది ఎందుకు వస్తుంది అనేది అందరికీ తెలుసు.